ఇక తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడటంతో మున్నేరుకు 1,00,000 క్యూసెక్ల వరద వస్తుంది. వత్సవై మండలం లింగాల కాజ్వేపైకి మున్నేరు వరద ప్రవహిస్తుంది. పెనుగంచిప్రోలు వద్ద కాజ్వేపైకి వరద చేరింది. దీంతో ఆంధ్ర, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెనుగంచిప్రోలు పరిసర ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లోని ఆలయాలు, నివాసాల్లోకి వరద నీరు చేరుతుంది. గత ఏడాది మున్నేరు వరదలకు ఆయకట్టులోని తువ్వ కాలువ కట్ట తెగి వరి పైర్లను ముంచింది. ఇప్పుడు తువ్వ కాలువ గండి నుంచి భారీగా మున్నేరు వరద వరి పైరులను ముంచెత్తింది. దీంతో రైతులు నష్టపోయారు. దాదాపు 500 ఎకరాల్లో వరి పైరు ముంపునకు గురైంది. పెనుగంచిప్రోలు నుంచి వత్సవై మండలం రేగుల గడ్డ వైపు వెళ్లే రహదారిపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. నా పేరు మంద్ర బ్రహ్మం అండి. పెనుగంచిప్రోలు మాది, వత్సవై మండలం పొలం. కాకపోతే మునేటు ఇప్పుడు సంవత్సరం అయిపోయిందండి. వరదపడి పొలం బాగు చేసుకుని మళ్ళీ 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అయినా మళ్ళీ వరద వచ్చి పడింది. నాట్లు వేసినా కూడా సుఖం లేకుండా పోయిందండి. మా అన్నదాతలు అందరికీ మీరే కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. 2 ఎకరాలు వేసామండి. 2 ఎకరాలు అయితే మొత్తం జలమయం అయిపోయింది. చుట్టుపక్కల కూడా మొత్తం జలం అయిపోయినాయి. మమ్మల్ని మీరే ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. వరద మునేటి నుంచి వస్తుందండి. పాత గండ్ల నుంచి వరద వస్తుందండి. వరద గండ్లు పోయలేదు, మీరు పోతారని మేము ఆశిస్తున్నాం. ఎకరం పొలం చేస్తున్నామండి. పోయిన సంవత్సరం బాగా పూడిక అయితే మళ్ళీ తీసిను, మళ్ళా పైరేసిను, మళ్ళా ఇదైందండి. మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి. ఈ మునేటి అది పోయలేదు గండి అందువల్ల ఇక పోస్తారేమో అని వేద్దాం అనుకున్నాం. ఈ లోపల ట్రాన్స్ఫారాలు ఇవన్నీ కొట్టకపోయినాయి, వేయలేదండి. ఇక మేము వరి వేసినామండి. వరి వేసినాం, పూడెక్కగానే తీసినామండి. దానికి ఒక 50 ఏళ్ళు అయినాయి తీసేసినాం. ఇక మళ్ళీ పోస్తారేమో అని చూస్తున్నామండి. పోస్తే మాకు ఇవన్నీ తప్పుతాయి మాకు.